ఒకవైపున ఊపందుకుంటుంటే హైడ్రోజన్ వెహికల్స్ వైపు ప్రపంచంలో భారతదేశము జపాన్ అడుగులు వేస్తున్నాయి. తాజాగా జపాన్ ప్రపంచంలోని తొలి హైడ్రోజన్ డ్రైవర్లెస్ ట్రాక్టర్ని కనుక్కుంది. జపాన్ కంపెనీ కుబోటా కార్ప్ 2025 ఒసాకా వరల్డ్ ఎక్స్పోలో రైతుల కోసం ఈ కొత్త పరిష్కారాన్ని చూపించింది. 100 HP శక్తివంతమైన ట్రాక్టర్, కానీ డ్రైవర్ సీటే లేదు, పూర్తిగా ఆటోమేటిక్ ప్లస్ రిమోట్ కంట్రోల్. ఒక్కసారి హైడ్రోజన్ నింపితే సగం రోజు పనిచేస్తుంది. డీజిల్ బదులుగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్, CO2 లేదు, నీరు మాత్రమే ఎమిషన్, సెన్సార్లు ప్లస్ కెమెరాలు, అలాగే మా అడ్డంకులు కానీ మనుషులు కానీ కనిపిస్తే ఆటో స్టాప్ అయిపోతుందట. ఫీల్డ్ లోపల ఫీల్డ్ మధ్య కదలగలుగుతుంది. అలాగే కూలీల కొరత తగ్గించి నైట్ టైం కూడా పనిచేసేటటువంటి సిస్టమ్. ఓవరాల్గా రైతులకి వయసు పెరుగుతున్నటువంటి దశలో ఇదొక పెద్ద సహాయం. ఇంకొకటి, రైతు కూలీలు దొరకని రోజుల్లో ఇదొక పెద్ద సహాయం. పర్యావరణానికి అసలు ఏమాత్రం ప్రాబ్లం లేదు, జీరో ఎమిషన్. వ్యవసాయ పనిలో సమయము శ్రమ తగ్గించేటటువంటిది ఇది సక్సెస్ అయిందంటే ప్రపంచపు గతి మారుతుంది.